హాయ్ గాయ్స్. సతీష్ గారు ఇంకా రాలేదు. ఈరోజు నామినేషన్‌లకి సంబంధించి వీడియో చేయాలని నేనే వచ్చా అందుకే. చాలామంది అడుగుతున్నారు మీరెవరు సారు ఎవరు అని. మీకు ఆల్రెడీ నేను చాలా సీజన్‌ల నుంచి తెలుసు. పరిచయం ఉన్నోడినే. పాయింట్ పెద్దయ్య. మీలో చాలామంది చాలా సీజన్‌లలో వీడియోస్ సూపర్‌గా ఉంటాయని చెప్పిన పాయింట్ పెద్దయ్యనే. సతీష్ గారు అర్జెంట్ పని మీద ఔట్ ఆఫ్ వెళ్ళడంతో నేను రావాల్సొచ్చింది. సో, ఈ వారం నామినేషన్‌లకు సంబంధించి హౌస్‌లో ఏం జరగబోతుందనేది నా గెస్సింగ్ ప్లస్ అప్డేట్స్ కలిపి ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా నామినేషన్‌లనేది రచ్చగా ఉండబోతుంది ఈ వీకు. చాలా గట్టిగానే గొడవలు కూడా జరగబోతున్నాయని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆ వీకెండ్‌లో ఆ పడవల్లో తేల్చాలి, రాయి కట్టి ముంచాలి అనే టాస్క్‌లో ఎవరినైతే ముంచారో వాళ్ళనే ఈ వీక్ నామినేట్ చేసే ఛాన్సెస్ హైయెస్ట్‌గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏంటంటే ఒక్కరితో చాలదు, ఇద్దరిని నామినేట్ చేయాలి అని పెట్టొచ్చు ఈ వీక్. ఆ నేపథ్యంలో వీకెండ్ పంచాయతీలు ఉన్నాయి కదా! హోస్ట్ ఎవరెవరికైతే నెగెటివ్‌గా తీర్పులు ఇచ్చారు అనే దాన్ని బట్టి కూడా ఆ రెండో వ్యక్తిని సెలక్షన్ అనేది చేసుకోవచ్చు వీళ్ళు. ఇంకా అంతకంటే ఆప్షన్ లేదు. ఎందుకంటే చెరువులో చేపలన్నీ తరిగిపోయాయి కదా! ప్రెజెంట్ ఉన్న చేపలు 9 వాళ్ళు కాకుండా ఇంకా 8 అందులో కెప్టెన్‌ని తీసేస్తే ఇంకా ఉన్నది 7 అంటే ఒక్కొక్కరికి 7గురే ఆప్షన్ ఉంటారు. ఆ 7గురిలోనే చేయాలి. ఈ 7గురిలో ఒక్కొక్కరికి కనీసం ముగ్గురు, నలుగురితో మంచి మంచి బాండింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇమానియేల్ ఉన్నాడు. సంజనతో మంచి బాండింగ్ ఉంది. అటు రీతును కూడా చేయడు. ఎందుకు మంచి అలాగే తనూజను కూడా చేయడు. మంచి బాండింగ్ ఉందని చెప్పి. అదే చెప్తున్నా కదా! సేఫ్‌గా వెళ్తాడు. అయితే మీరు అనొచ్చు మరి వీకెండ్‌లో ఆ రాయికి తనూజ్‌దే గట్టి ముంచాడు కదంటే అక్కడ సేఫ్‌గా రీజన్ చెప్పాడు. తను ఎదురుగా ఉంటే నేను తీర్పు కరెక్ట్‌గా ఇవ్వలేను. నా డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేను. తనమంటే నాకు అంత ఇష్టం అన్నట్టుగా సేఫ్‌గా చెప్పాడు. మీరు ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. అందుకని ఇక్కడ నామినేషన్‌లో వచ్చినప్పుడు తనూజని చేస్తాడా అంటే చేయకపోవచ్చు. పైగా ఈ వీక్ నామినేషన్‌లో తనూజ ఉండదు. ఎందుకంటే కెప్టెన్ కాబట్టి. సో, తనూజని తీసేస్తే మిగతా హౌస్‌లో 8 మంది ఉంటారు. ఆ 8 మందిలో వాళ్ళు కాకుండా 7గురు వేసి ఛాన్స్ ఉంటాయి. ఈ బాండింగ్‌లు, తోటకూర ఇవన్నీ తీసేస్తే వాళ్ళకున్నది ఇద్దరు ముగ్గురే ఆప్షన్ ఉంటారు. డీమాన్ ఉన్నాడు, రీతున్ చేయడు. సంజన ఉంది, ఇమానియల్ చేయడు. అలా ఈ బాండింగ్ భరణి ఉన్నాడు, సుమన్ చేయడు. సుమన్ ఉన్నాడు, భరణి చేయడు, దివ్యాని చేయడు. ఇలా కొన్ని బాండింగ్స్ ఉన్నాయి. అందుకని వీకెండ్ పంచాయతీలు ఆ పడవల ఇది జరిగింది కదా వీకెండ్‌లో దీన్ని బట్టి నామినేషన్‌లు వెళ్ళిపోతారు వీళ్ళు. అయితే నాకున్న అప్డేట్ ప్రకారం ఈ వీక్ ఒక్కొక్కరిగా వచ్చి ఇద్దరేసి నామినేట్ చేయాలనేదే ఉంటుంది అని తెలుస్తుంది. చూద్దాం మరి. నెక్స్ట్ గత సీజన్లో సూపర్ హిట్ అయిన నామినేషన్ల ప్రక్రియలు చాలానే ఉన్నాయి. అవి ఎందుకో ఈసారి వాళ్ళ ప్రధానంగా ఏంటి కుండను పగలగొట్టి గుండెల్లో మంట పెట్టి ఈ నామినేషన్ ప్రాసెస్ చాలా హైలైట్గా ఉంటుంది. ప్రతి సీజన్లో హైలైట్ ఇది లాస్ట్ సీజన్ వరకు కూడా. అది ఇంకా ఈ సీజన్లో ఇప్పటివరకు జరగల. ఈ వీక్ ఎందుకో కొండ నామినేషన్లు పెడితే హైలైట్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ ముందు ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ వీక్ అనేది బాగా ఎమోషనల్గా టచ్ అయ్యే ఇది కాబట్టి దానికి ముందు హౌస్లో గట్టిగా మంటలు గొడవలు జరిగితే అలాగా దానికి అటు పాస్ చేయడానికి ఉంటుంది. ప్లస్ ఏంటంటే టీఆర్పీ రేటింగ్స్ మోతం అవుతాయి కాబట్టి అది పెట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. కొండ నామినేషన్లు ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరేం చేశారంటే మీరు చేస్తున్నారంటే చూస్తున్నారు బాగుంది అంటున్నారు వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ కొట్టచ్చు కదా, కొడితే కదా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుద్ది. ఒక లైక్ కొట్టండి ప్లీజ్. నెక్స్ట్ ఒకవేళ ఈ కుండ నామినేషన్లో ఉంటే బాగుంటుంది. నా ఒపీనియన్ అదే పెట్టాలి. అది కాకపోతే ఇంకా హైలైట్ చాలా ఉన్నాయి. ఆ ఫోటోని కాల్చి నిప్పుల్లో పడే అనేది, తలపై గుడ్లు పగలగొట్టి నామినేట్ చేయడం, లేదంటే ఆ తలపై చెరుకు రసం కేన్ సీసాలు ఉంటాయి కదా అవి పగలగొట్టి గుండెల్లో మంట పెట్టడం, ఇలాంటి 1-1 నామినేషన్లు చాలానే ఉన్నాయి. వాటిలో ఏవో ఒకటి ఈ 4 వారాలే కదా ఇంకొన్ని నామినేషన్లు. అది కూడా 3 వారాలే, 4 వారాలు కాదు. ఎందుకంటే 11వ వారం, 12వ వారం, 13వ వారమే. 14వ వారం టికెట్ ఫినాలే డైరెక్ట్గా ఉంటుంది కాబట్టి టికెట్ ఫినాలే ఒకరు సేవ్ అయ్యి ఫైనల్లోకి వెళ్తారు. మిగతా అందరూ కూడా నామినేషన్లోకి వచ్చేస్తారు. సో 3 వారాలు కూడా రచ్చ అయ్యే నామినేషన్లు, కొంచెం హైలైట్ అయ్యే నామినేషన్లు పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అయితే ఒకటి మాత్రం ఈ వీక్ కూడా గత వారం మాదిరిగా 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ నూడిల్స్ తిన్నట్టుగా 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ నామినేషన్లు అని పెట్టకపోతే మంచిది. ఎందుకంటే చాలా చప్పగా చాలా వీక్గా సాగాయి ఆ నామినేషన్లు అనేది. ఇంకా వాళ్ళు ఇంకా మాట్లాడటం స్టార్ట్ చేసేలోపే ముగిసిపోతుంది. ఇంకా ఫైర్ వచ్చి అయ్యేలోపే ముగిసిపోతుంది. ఇంక ఈయనొక చెప్పాలి నామినేషన్ రీజన్ చెప్పడానికి 5 నిమిషాలు అయిపోతుంది. ఆ రీజన్ చెప్పేలోపు అటు నుంచి వాళ్ళు డిఫెన్స్ కూడా చేసుకోవడానికి ఉండలా.
చాలా చప్పగా సాగాయి. మరి అవి ఎందుకు పెట్టారో, ప్రయోగమా, ఇన్‌స్టంట్ నూడిల్స్ బావుంటాయి కదా బయట, ఇది కూడా పెడదాం అన్నట్టు పెట్టారో తెలీదు గానీ, అదైతే చాలా చిరాకనిపించాయి ఆ నామినేషన్‌లు. సో, ఇది ఈ వారం కుడ నామినేషన్‌లు పెడితే బావుంటాయని నేననుకుంటున్నాను. ఇక ఈ వారం ఎవరు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది, ఇద్దరేసింది చేయాలని చెప్పొచ్చు కదా! చెప్తారనుకుంటాను. దానివల్ల ఇద్దరిని ఎవరు నామినేట్ చేస్తారని చూస్తే ఒక్కొక్కరుగా చూద్దాం. ఫస్ట్ ఇమాన్యుయల్. తనూజనే మొన్న ఆ ఫోటో కట్టి ముంచాడు. ఇది రాయికి. కానీ ఈ వారం తనూజని చేస్తాడా లేదో చూడాలి. నెక్స్ట్ ఇతనికి ఆప్షన్స్ కూడా లేవు ఇమాన్యుయల్. ఎందుకంటే సేఫ్‌గా ఎళ్తున్నాడు. ఎవరితో గొడవలు పెట్టుకోడు, ఎవరితో పంచాయతీలు ఉండవు. అందరితో ఒక మంచిగా అండర్ కరెంట్‌గా ఎళ్ళిపోతున్నాడు. మరి ఎవరిని చేస్తాడు ఈయన ఇంకా? చేస్తే తనూజనే చేయాలి. మరి చూద్దాం. ఎందుకంటే మొన్న అది నాకేదో అడ్డంగా అన్నట్టు సేఫ్‌గా చెప్పాడు కదా! ఈసారి ఏమన్నా లేదంటే సుమన్ లాంటి కొంచెం డల్‌గా ఉన్నావన్నా, ఇంకా నువ్వేం చేయట్లేదన్నా అని సుమన్ వైపు ఎళ్తాడు. ఎందుకంటే రీతుని మామూలుగా అయితే ఈ వారం గట్టిగా వాడాల్సింది తనూజని, రీతుని వీళ్ళిద్దరికీ ఫుల్‌గా నామినేషన్‌లు పడతాయి ఈ వారం. పడాలి రూల్ ప్రకారం అయితే. ఎందుకంటే తనూజ బిస్కెట్ అయిపోయింది వీకెండ్‌లో. వీడియోలేసి మరీ బాదారు. అలాగే రీతుని కూడా వీడియోలేసి మరీ బాదారు. నెక్స్ట్ సంజనని కూడా అది అవసరం లేని దగ్గర ఆఫ్టర్ ఆల్ అనే దాన్ని కూడా ఒక అంతర్జాతీయ సమస్యలా చేసి అది కూడా బాదారు కాబట్టి ఈ ముగ్గురిని బేస్‌గా ఎళ్తదేమో చూద్దాం. నెక్స్ట్ కళ్యాణ్‌ది అయోమయంగా ఉంది. నువ్వు బాగానే చేసావు. తీర్పు కరెక్ట్‌గా ఇచ్చావు గానీ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి ముద్ర వేశారు కాబట్టి కళ్యాణ్. ఈ నలుగురు వైపు ఏ ఆప్షన్ లేనోళ్ళు ఈ నలుగురిలో ఎవరో ఒకరిని ఎంచుకొని వెళ్ళిపోతారేమో అని చూడాలి. నెక్స్ట్ ఇమానియల్ అయితే తనూజని రీతు వైపు వెళ్తాడో లేదు. ఎందుకంటే రీతు నాకు బాగా బెస్ట్ అని చెప్తుంటాడు కదా! నెక్స్ట్ కళ్యాణ్ అయితే నాకు తెలిసి మళ్ళీ సంజయ్‌నే వేస్తాడేమో. ఎందుకంటే మాట్లాడితే ఆయన దగ్గర పాయింట్ లేకపోతే సేఫ్‌గా వచ్చి మీ గేమ్ ఏం కనపట్లేదని ఒక పాయింట్ చెప్పి వేస్తాడు. సంజయ్‌తో నిన్న కూడా అదే చెప్పాడు. మీ నుంచి నాకు తక్కువ సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాను అని చెప్పి నామినేట్ చేశాడు. మళ్ళీ ఇంక అంతకంటే ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే వీకెండ్‌లో డిజాస్టర్ అయిన ఇద్దరు ఎవరంటే తనూజ, రీతు. వీళ్ళిద్దరూ ఇతనితో బాగానే క్లోజ్‌గా ఉంటారు. కాకపోతే తనూజను వదిలేసి రీతుని నామినేట్ చేయొచ్చేమో. లేదంటే సుమన్ వైపు వెళ్తాడో చూద్దాం. ఎందుకంటే సుమన్ ఇంకా సేఫ్‌గా వెళ్తున్నావు అన్నా అని కళ్యాణ్ దగ్గర చేతిలో ఉన్న ఒక ఆయుధం ఏంటంటే నువ్వు ఇంకా బాగా ఆడట్లేదు దగ్గరికి వచ్చిన అన్నట్టు ఒక రీజన్ చెప్తాడు ప్రతి వారం. వాడతాడేమో చూడాలి. నెక్స్ట్ తనూజ అయితే తనూజకి కూడా ఆప్షన్ లేవని చెప్పింది మొన్న. నాకు అసలు ఈ హౌస్లో సపోర్టర్సే లేరు సార్ అని చెప్పి అతి పెద్ద అబద్ధం ఆడేసింది. ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద నాకు ఎంత పెద్ద అబద్ధం అంటే ఈ సీజన్కి పెద్ద జోక్ కూడా ఇది. తనకంటే సపోర్టర్స్ లేరంట. అక్కడ మిగతా హౌస్మేట్స్ అంతా నువ్వు ఉన్నావంటే నీతో మేము పోటీ పడలేము, ఎందుకంటే నీకు సపోర్టింగ్ ఎక్కువ ఉంటుంది హౌస్లో అని చెప్పేసి ఆ నిఖిల్ కానీ అందరూ అదే మాట చెప్తుంటే ఈవిడేమో నాకు సపోర్టర్స్ లేడు, ఏదో పోర్ట్రేట్ చేయాలని ఒక పిచ్చి ఇది. కానీ లేదంటే ఆవిడకి సపోర్టింగ్ లేకపోవడం ఏంటి? ఆవిడ అందరినీ ఒక ప్రిన్సెస్లా చూసే బ్యాచ్ చాలామంది ఉన్నారు అక్కడ. అది తనుజ చూడాలి మరి. బర్నీ దివ్యాని చేస్తుందేమో చూడాలి. వీళ్ళిద్దరిని చేస్తే హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే బర్నీనేగా మొన్న రాయి పెట్టి ముంచింది. ఆ దివ్యాని ఆ లాస్ట్ వీక్ నామినేట్ చేసినా మళ్ళీ తర్వాత మొన్న చేయలేదు కదా! అయితే ఈ వారం ఏమైనా చేస్తుందేమో చూడాలి. ఇంకా లేదంటే సంజయ్ మీదకి వెళ్తుందేమో. మీరు అలా అంత పెద్ద బూతు పదం ఆఫ్టర్ ఆల్ అనేది ఎందుకు వాడారని గట్టి వెళ్తుందేమో చూడాలి మరి. నెక్స్ట్ భరణి. తనుజ అండ్ రీతుని చేస్తే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే వీకెండ్లో వాళ్ళిద్దరే డిజాస్టర్ అయ్యారు కాబట్టి. ఒక డిజాస్టర్ సంచాలకు, ఇంకొకరేమో డీమోన్ మీద అనవసరంగా ఒక అతిపెద్ద అభాండం వేసింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని చేస్తే బాగుంటుంది. కానీ భరణి సేఫ్ ప్లే అయితే సంజన వైపు పోతాడు. ఏమంటే మీరు ఆఫ్టర్ ఆల్ అనే అతిపెద్ద పదం వాడేశారండి, ఆఫ్టర్ ఆల్ అనేది ఈ ప్రపంచానికి పెద్ద ముప్పు అన్నట్టు చెప్తాడేమో చూడాలి భరణి. సంజనను ఇంకెవరి వైపు వెళ్ళిపోతాడేమో చూడాలి. నెక్స్ట్ సంజన. కళ్యాణ్ అయితే ఖచ్చితంగా నామినేట్ చేస్తుంది ఆవిడ. ఎందుకంటే మొన్న కూడా హర్ట్ అయింది. నేను అంత మంచిగా వెళ్తుంటే అతనేమో ఇది చేస్తున్నాడు అని చెప్పి ఆ రాయిని కట్టి ముంచింది కాబట్టి కళ్యాణే. రెండోది సుమన్ శెట్టి వైపు వెళ్ళొచ్చు ఈవిడ. ఎందుకంటే సుమన్ శెట్టి ఇప్పటికి ఒక 5 సార్లు నామినేట్ చేశాడు ఈవిడిని. మళ్ళీ ఈ వారం కూడా నామినేట్ చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మొన్న రాయి కొట్టి ఆ పడవలో కాకుండా రాయి కట్టి ముంచింది సంజనాన్ని ముంచాడు. కాబట్టి కళ్యాణ్ అండ్ సుమన్ వైపు వెళ్ళిపోవచ్చు ఈవిడ. నెక్స్ట్ సుమన్ శెట్టి. సంజనకి ఒకటి వేసేస్తాడు. ఏ ఆప్షన్ లేకపోతే అందరికీ ఎవరైతే టార్గెట్ అవుతారో వాళ్ళని పట్టుకొని పోతాడు ఇతను ప్రతిసారి. ఈ సంజనకి ఒకటి నామినేట్ గ్యారంటీ. రెండోది రీతు వైపు వెళ్తాడేమో చూడాలి. ఎందుకంటే డిజాస్టర్ సంచాలక అన్ని తర్వాత కూడా అటువైపు వెళ్లకుండా ఉండరు. మ్యాక్సిమం రీతుకు పడాలి, పడతాయి కూడా. ఎందుకంటే వీకెండ్లో అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా సీజన్లో అసలు ఈవెన్ సంచాలకగానే పెట్టకండి, ఫెయిల్యూర్ సంచాలక అన్నారు కాబట్టి రీతుకు గట్టిగానే పడతాయి. ఇక రీతు అయితే ఒకటి సంజనకి వేయొచ్చు. ఎందుకంటే నన్ను ఆఫ్టర్ ఆల్ అన్నావని. ఓకే, ఆఫ్టర్ ఆల్ అనేది ఈవిడనే కాబట్టి ఈవిడ వాడుకోవచ్చు. పద అందరూ వాడేస్తారు, ఈవిడ వాడకుండా ఎందుకు ఉంటుంది. ఇక రెండోది ఏంటంటే సుమన్ వైపు వెళ్తుందేమో చూడాలి. లేకపోతే మన తనూజ్కే రాయిని కట్టి అందులో ముంచింది. ఎందుకంటే తనూజ్ ఉంటే నేను ఇదైపోతాను, ఆవిడని గెలిపించాలని నాకు తెలియకుండా నేను అడ్మైరల్ అయిపోతానని చెప్పింది కదా. తనూజ్ వైపు వెళ్తుందేమో చూద్దాం మరి. వెళ్దు మ్యాక్సిమం. డీమాన్ ఏమో ఒకటైతే
తనుజ్‌కి ఏస్తాడు. 100% ఎయ్యాలి. కాకపోతే తనూజ మర్చిపోయానురా బాబు. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో తనూజ్ అసలు నామినేషన్‌లోనే లేదు గదా! తనూజ్‌ని అయితే చేయడానికి ఛాన్స్ లేదు. ఆ! ఓకే. డీమాన్ అయితే కళ్యాణ్ అండ్ సంజన వైపు వెళ్ళొచ్చు. కళ్యాణ్‌కి మొన్న కూడా రాయి గట్టి అందులో ముంచాడు కాబట్టి కళ్యాణ్ వైపు వెళ్తాడు. సంజన ఎందుకంటే సంజన ఆఫ్టర్ ఆల్ అని అన్నావు కదా రీతునే అని అటు వెళ్ళిపోతాడు. ఎందుకంటే రీతుని ఇతను ఎలాగా చేయలేడు కదా. నెక్స్ట్ రీతు అండ్ భరణి. దివ్య ఏమో రీతు అండ్ భరణిని కావచ్చు అని నేను అనుకుంటున్నాను. రీతు ఎందుకంటే ఫెయిల్డ్ సంచాలకు, లేదంటే కళ్యాణ్ వైపు వస్తుందేమో. కళ్యాణ్ కూడా మొన్న ఫెయిల్డ్ సంచాలకు అన్నాడు కదా హోస్ట్ అని. లేదా భరణి లాస్ట్ వీక్ నామినేట్ చేసాడు కాబట్టి అతని వైపు వెళ్తుందేమో. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ వీక్ ఇద్దరేసి అంటే మ్యాక్సిమం తనూజ్ తప్ప మిగతా అందరూ నామినేషన్లకు వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఒక తనూజ్ మాత్రం కెప్టెన్ కాబట్టి కెప్టెన్ ఇమ్యూనిటీతో సేవ్ అయిపోవచ్చు. లేదా లాస్ట్ వీక్ లాగా ఎమానియల్కి ఎలాగ కెప్టెన్ ఇమ్యూనిటీ ఇవ్వలేదు కాబట్టి ఈసారి తనూజ్కి కానీ నా ఇమ్యూనిటీ ఇవ్వలేదు అనుకో, ఆవిడ కూడా వచ్చేస్తుంది. సో మొత్తానికి 9 మంది కూడా నామినేషన్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. తనూజ్ని కూడా ఇమ్యూనిటీ ఇవ్వకపోతే. తనూజ్కి ఇమ్యూనిటీ ఇస్తే మ్యాక్సిమం 7 మెంబర్స్ అయితే ఈజీగా వస్తారు నామినేషన్లోనికి. ఇది చూద్దాం మరి. ఇక నామినేషన్ ప్రాసెస్ అయితే ఇంకా హౌస్లో స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత అప్డేట్ రాగానే మీకు చెప్తాను. వెంటనే మన ఛానల్ని ఎప్పటికప్పుడు వచ్చి చెక్ చేసుకోండి. ఈ సోమవారం కానీ నామినేషన్లు అప్పుడు వీకెండ్లో మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. ఉంటా. బై బై.